ఆపరేషన్ ఉత్తరకాశీ టన్నెల్ ఎలా సాగింది? టన్నెల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించారు? 41 మందిని ఎలా బయటకు తీసుకొచ్చారు? నిషేధించిన విధానమే చివరకు దారి చూపించిందా? టన్నెల్లో 17 రోజులు ఎలా గడిచాయి? బయటకు వచ్చే వరకు నమ్మకాల్లేవా? కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిషేధించిన విధానమే 41 మంది ప్రాణాలు నిలిపింది. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినా చివరకు ర్యాట్ హోల్ పద్ధతే దిక్కైంది. ఈ పద్ధతిలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడాయి రెస్క్యూ టీమ్స్. మాన్యువల్ పద్ధతిలో చేసే ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు నిషేధించారు? ఉత్తరకాశీ సొరంగంలో ఏం జరిగింది? ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? ఇండియాలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముగిసింది? చార్ధామ్ ప్రాజెక్ట్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? నవంబర్ 12 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ ఉలిక్కిపడింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొంత భాగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 1-2 రోజులు కాదు, 17 రోజులుగా కార్మికుల క్షేమంపై అనేక సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పక్క రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా సాగుతున్నా సక్సెస్ఫుల్ గా వస్తారనే నమ్మకం సడలిపోయిన సందర్భాలు అనేకం. ఓ దశలో 5-6 రోజుల క్రితమే కార్మికులు బయటకు వచ్చేస్తారని భావించారు. అనేక అడ్డంకులతో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసిపోతుందనుకున్నారు. కానీ అనుకున్నట్లు జరగలేదు. రంగంలోకి దింపిన ఒక్కో యంత్రం మధ్యలోనే పాడైంది. డ్రిల్లింగ్ మెషిన్లు విరిగిపోయాయి. కాకలు తీరిన నిపుణులు కూడా తలలు పట్టుకున్నారు. 41 మందిని ప్రాణాలతో తీసుకురావడం అసలు సాధ్యమేనా అనే ప్రశ్నలు పెరిగాయి. ఈ తరుణంలో వ్యూహాన్ని మార్చుకుంటూ వర్టికల్ డ్రిల్లింగ్ మొదలైన తర్వాత ఆశలు పెరిగాయి. విదేశీ నిపుణులు కూడా తోడైన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగింది. ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి 2 వారాలు దాటిన తర్వాత కూడా కార్మికులను కాపాడలేకపోవడంతో అనేక సందేహాలు తెరమీదకొచ్చాయి. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించే ఆపరేషన్ 17వ రోజు కూడా కొనసాగింది. కూలీలను తరలించేందుకు పైపులు వేసే పనులు సుదీర్ఘంగా సాగాయి. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీల ప్రాణాలను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమవుతూ వచ్చాయి. దీంతో చివరికి కొండపై నుంచి దాదాపు 30 మీటర్ల వరకు వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. అయితే అక్కడ కూడా నీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆగర్ మెషిన్ విరిగిన భాగాన్ని తీసిన తర్వాత చివరికి మాన్యువల్ డ్రిల్లింగ్ పైనే ఆధారపడ్డారు. సొరంగం లోపల ఉన్న ప్రతి యంత్రం విఫలమైన తర్వాత ఇప్పుడు సొరంగాన్ని మాన్యువల్ గా తవ్వారు. ఇందులో ఎలుకల్లాంటి చేతులతో టన్నెల్ తవ్వి 41 మంది ప్రాణాలను కాపాడారు. మాన్యువల్ డ్రిల్లింగ్ సమయంలో ఇండియన్ ఆర్మీ సైనికులు ఉలీ సుత్తి సాయంతో సొరంగాన్ని కట్ చేశారు. ఇతర ఏజెన్సీల వ్యక్తులు చేతితో శిథిలాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ మొత్తం మిషన్ను మద్రాస్ షెపర్డ్స్ సైనికులు నిర్వహించారు. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు మద్రాస్ షెపర్డ్స్ ను పిలిపించారు. బ్రిటిష్ కాలంలో ఈ బృందాన్ని మద్రాస్ షెపర్డ్స్ అని పిలిచేవారు. ఈ బృందంలో చేర్చబడిన సైనికులు ఎటువంటి ఆయుధం లేకుండా అతిపెద్ద సవాళ్లను అధిగమించే విధంగా వారికి శిక్షణ ఉంటుంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మద్రాస్ షెపర్డ్స్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మోహరించారు. ఈ బృందంలోని చాలా మంది సైనికులు దక్షిణ భారతదేశంతో సంబంధం కలిగి ఉన్నారు. మద్రాస్ షెపర్డ్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన అనుభవజ్ఞులైన టాప్ క్లాస్ ఇంజనీర్ల సమూహం. నదిపై తాత్కాలిక వంతెనలు నిర్మించడం, హెలిప్యాడ్ల నిర్మాణంలో సహాయం చేయడం ఇంజనీరింగ్ యూనిట్ బాధ్యత. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు మద్రాస్ షెపర్డ్స్. నిర్విరామంగా పనిచేశారు. ఈ నెల 12న కొండచర్యలు సొరంగంపై పడడంతో కూలిపోయింది. దీంతో సొరంగంలో పనిచేస్తున్న 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. అనంతరం కార్మికులకు ఆక్సిజన్ సరఫరా కూడా నిలిచిపోయింది. సిల్క్యారా నుంచి సొరంగం వైపు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో 60 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాల్లో పైపును ఏర్పాటు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది వలస కార్మికులే. 41 మందిలో 15 మంది జార్ఖండ్, 8 మంది ఉత్తరప్రదేశ్, 5 ఒడిషా, 4 బీహార్, 3 బెంగాల్, 2 అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రెస్క్యూ సిబ్బందికి సహాయం చేసేందుకు పలు రాష్ట్రాల నుంచి నిపుణులు ఘటనా స్థలంలోనే 2 వారాలుగా ఉన్నారు. టన్నెల్లో నీటి సరఫరాకు గతంలోనే పైప్ లైన్ వేశారు. దీంతో సొరంగంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్, ఆహారం, నీరు ఈ పైప్ ద్వారానే సరఫరా చేశారు. కార్మికులకు జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులకు సంబంధించిన మందులను కూడా పైపుల ద్వారా పంపారు. టన్నెల్ సమీపంలో 6 పడకల వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సమీపంలోని ఆసుపత్రులను కూడా రెడీ చేశారు. సొరంగంలోని శిథిలాలను తవ్వి పైపును అమర్చి దాని గుండా కార్మికులను బయటకు తీసుకురావాలని మొదట ప్రయత్నించారు. 60 మీటర్ల మేర శిథిలాలను తొలగించి పైపులు వేయడానికి డ్రిల్లింగ్ వేయాల్సి వచ్చింది. కొన్ని అడ్డంకుల కారణంగా డ్రిల్లింగ్ పనులు ఆశించినంతగా జరగలేదు. అయితే సొరంగం లోపల చాలా స్థలం ఉండడంతో కార్మికుల క్షేమంపై పెద్దగా ఆందోళన వ్యక్తం కాలేదు. సొరంగం గోడలు 400 మీటర్ల వెడల్పుతో చాలా మందంగా ఉన్నాయి. పైగా 2 కిలోమీటర్ల వరకు చాలా పెద్ద లైట్లు ఉన్నాయి. గాలి కూడా ఉండడంతో కార్మికుల ప్రాణాలకు వచ్చిన సమస్యేం లేదని అధికారులు భరోసా ఇస్తూ వచ్చారు.
చివరికి సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండ పైభాగంలో డ్రిల్లింగ్ చేశారు. ర్యాట్ హోల్ పద్ధతి మేఘాలయలో చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. మేఘాలయలో నాణ్యత గల బొగ్గు ఉండదు. దీంతో ప్రొఫెషనల్గా అక్కడ మైనింగ్ చేయరు. దీన్ని ఆసరాగా తీసుకుని అక్కడి స్థానికులు అక్రమంగా బొగ్గును ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటకు తీస్తారు. వర్షాకాలంలో బొరియల్లో నీరు చేరడం వల్ల స్థానికులు వాటిలో చిక్కుకుని చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ మైనింగ్లో చిన్నపిల్లల వినియోగం, పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉండడంతో 2014లో దీనిపై నిషేధం విధించారు. ఇది అశాస్త్రీయ విధానమని, సురక్షితం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై నిషేధం విధించింది. అగార్ యంత్రం దెబ్బతినడం, వర్టికల్ డ్రిల్లింగ్ ఆలస్యం అవడం వల్ల మాన్యువల్గా ర్యాట్ హోల్ పద్ధతి కొనసాగింది. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గు పొరల్ని తొలిచారు. ఈ పద్ధతిలో కార్మికులను కాపాడడం మాత్రం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. హారిజాంటల్ డ్రిల్లింగ్ చేసే 25 టన్నుల అమెరికన్ ఆగర్ యంత్రంపై కోటి ఆశలు పెట్టుకోగా దాని బ్లేడ్లు సైతం విరిగి నేలలోనే చిక్కుకున్నాయి. దీంతో ర్యాట్ హోల్ మైనింగ్ ను మొదలుపెట్టారు. చిన్న యంత్రాలు, చేతి పరికరాలతోనే ఈ ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తారు. గరిష్టంగా 4 అడుగులు ఉండే చిన్న సొరంగాల్లో బొగ్గును తవ్వి వెలికితీసే పద్ధతి ఇది. అలా బొరియలు చేస్తూ లోపలికి వెళ్లి శిథిలాలను, బొగ్గును బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ ప్రక్రియే సిల్క్యారా సొరంగంలో ఉపయోగపడింది. చివరకు నిషేధించిన ఈ విధానమే 41 మందిని కాపాడింది. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ ర్యాట్ హోల్ పద్ధతిలోనే రెస్క్యూ బృందాలు వారిని రక్షించగలిగాయి. जो जितने भी हमारे इस प्रकार के टनल उत्तराखंड के अंदर चल रहे हैं उन सभी की समीक्षा भी करेंगे और वैसे तो भारत सरकार ने इसमें सेफ्टी ऑडिट कर दिया है जिससे आगे निकट भविष्य में हमको इस प्रकार की किसी परेशानियों का सामना न करना पड़े। मैं सभी श्रमिक भाइयों को उनके उज्जवल भविष्य के लिए, उज्जवल जीवन के लिए मैं उनको सबको शुभकामनाएं देता हूं। उनके परिजनों को भी, उनको भी शुभकामनाएं देता हूं। और लगातार इतना कठिन चुनौतीपूर्ण काम जिसमें आपने देखा कि ऑगर मशीन मंगाई गई, 6 ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆపరేషన్ చేపట్టినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ఈ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయి. ఇలా 41 మంది ప్రాణాలను కాపాడింది ర్యాట్ హోల్ మైనింగ్. నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం సిల్క్యారా, దండలగావ్ మధ్య 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. బ్రహ్మకాల్, యమునోత్రి విభాగంలో కీలకమైన భాగాన్ని కలుపుతోంది. చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించిన 889 కిలోమీటర్ల రహదారి నెట్వర్క్ వివాదాస్పద ప్రదేశంగా ఎందుకు మారుతోంది? పర్యావరణవేత్తల అభ్యంతరాలేంటి? ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్గావ్లను కలుపుతూ ఈ సొరంగం నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలతో చేపట్టిన హైవే ప్రాజెక్టులో ఉత్తరకాశీ జిల్లాలోని సొరంగం భాగం ఒకటి. ఈ ప్రాంతం హిందువుల పవిత్ర స్థలాలకు ప్రసిద్ధి. హిమాలయ శిఖరాలు, హిమానీ నదాలు ఉన్న రాష్ట్రం. ఈ 4.5 కిలోమీటర్ల సొరంగం హిమాలయాల్లోని యమునోత్రికి కనెక్టివిటీని అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉత్తరకాశీ, యమునోత్రి పట్టణాల మధ్య ప్రయాణ దూరాన్ని 26 కిలోమీటర్ల మేర తగ్గించనుంది. బద్రీనాథ్ ఆలయానికి చేరుకోవడానికి గంగోత్రి, కేదార్నాథ్ గుండా సాగే చార్ధామ్ యాత్రకు యమునోత్రి ప్రారంభ స్థానం కావడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. సొరంగం నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే పర్యావరణ నిపుణులు దాని నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అత్యంత దుర్బలంగా ఉండే హిమాలయాలకు సమీపంలో సొరంగాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు అధికారులు భౌగోళిక పరిశోధనను నిర్వహించి ఉండాలని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం సిల్క్యారా మరియు దండల్గావ్ మధ్య 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ప్రభుత్వ చార్ధామ్ రహదారి పథకంలో భాగంగా జాతీయ రహదారిలోని బ్రహ్మకల్, యమునోత్రి విభాగంలో కీలకమైన భాగాన్ని కలుపుతోంది. చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి మరియు గంగోత్రి మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించిన 889 కిలోమీటర్ల రహదారి నెట్వర్క్ విషాద ప్రదేశంగా మారుతోంది. డిసెంబర్ 2016లో ప్రారంభమైనప్పటి నుంచి విస్తృతమైన డ్రిల్లింగ్ మరియు నిర్మాణ కార్యకలాపాల భద్రతపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే వివాదానికి గురవుతోంది. హిమాలయ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడడం అత్యంత సాధారణంగా మారింది. దీంతో ఇక్కడ సొరంగాల భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయి. చార్ధామ్ ప్రాజెక్టులో అనుమానాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ప్రస్తుత ప్రమాదానికి కారణం నిర్మాణ సమయంలో స్పష్టంగా కనిపించని బలహీనమైన రాతి ప్యాచ్ అంటున్నారు. పెళుసుగా ఉండే శిలల కారణంగా సొరంగం కూలిందని భావిస్తున్నారు. వదులుగా ఉన్న రాతి కణాలు, వాటి మధ్య నీటి కోత కారణంగా బోలుగా ఏర్పడిన సొరంగం పైభాగం కుప్పకూలిందని భావిస్తున్నారు.
లెక్క ప్రకారం ఈ సొరంగం ఫిబ్రవరి 2024లో పూర్తవ్వాలి. రెస్క్యూ ఆపరేషన్తో చార్ధామ్ ప్రాజెక్టు భద్రత మరోసారి చర్చకొచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదటి రోజు నుంచి పర్యావరణవేత్తల వ్యతిరేకతను ఎదుర్కొంది. ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఉంటాయనే అంశంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులను పక్కదారి పట్టించే ఎత్తుగడగా హైవే ప్రాజెక్టును అనేక భాగాలుగా విభజించాలని ఆరోపించారు. రోడ్డు మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ పేరుతో ఎడాపెడా కొండల్ని తొలుచుకుంటూ పోవడం అనేక ప్రకృతి విపత్తులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ఏటా ప్రకృతి విపత్తులకు అడ్డాగా మారింది. 2021 చమోలి ఆకస్మిక వరదలు, 2023లో జోషిమఠ్లో భూమి కుంగిపోవడం సహా ఇక్కడ వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, ఇళ్లు కుప్పకూలగా ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా పోవడం సాధారణంగా మారింది. ఇప్పుడు చార్ధామ్ ప్రాజెక్ట్ ఈ ప్రమాదాల్ని మరింత పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరంగా దుర్బలమైన హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్ను తాకిన విపత్తుల వరుసలో సొరంగం కూలిపోవడం లేటెస్ట్గా జరిగిన ఘటన. ఉత్తరాఖండ్ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. దీంతో ఈ ప్రాంతం సామర్థ్యాన్ని మించి వాహనాల తాకిడి ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఎలాంటి తనిఖీలు లేకుండా ఇక్కడ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి భారీ నిర్మాణం, పవర్ ప్రాజెక్టులు ఇక్కడ పర్యావరణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తూనే ఉన్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు 6,000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విపత్తులో కేదార్నాథ్ పుణ్యక్షేత్రం చుట్టుపక్కల భారీ నష్టం వాటిల్లింది. 2004 సునామీ తర్వాత ఇది అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా చెబుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2021లో నందాదేవి హిమనీ నదంలో కొంత భాగం విరిగిపోయింది. ఫలితంగా హిమపాతం మరియు తదుపరి వరదలు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాను నాశనం చేశాయి. ఈ సంఘటన రిషిగంగా మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క తపోవన్, విష్ణుఘడ్ హైడల్ పవర్ ప్లాంట్లను తీవ్రంగా దెబ్బతీసింది. వాటికి దిగువన విస్తృతంగా విధ్వంసం సంభవించింది. ఇందులో 200 మందికి పైగా మరణించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో జోషిమఠ్లో భూమి కుంగిపోవడంతో పాటు ఇళ్లకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారడంతో వేలాది మందిని తరలించాల్సి వచ్చింది. ఎన్ని సందేహాలున్నా ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును కొనసాగిస్తూనే ఉంది. పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ నితిన్ గడ్కరీ నేతృత్వంలోని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుని ఆపేది లేదని తేల్చేసింది. దీనిపై డెహ్రాడూన్కు చెందిన సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ అనే ఎన్జీఓ ఫిబ్రవరి 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. అటవీ పరిరక్షణ చట్టం 1970ని ఉల్లంఘించి ప్రాజెక్టు కోసం 25,000 చెట్లకు పైగా నరికివేసినట్లు ఎన్జీఓ ఆరోపించింది. ఈ ప్రాజెక్టు కోసం రహదారుల మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావ అంచనా వేయలేదని తన పిటిషన్లో పేర్కొంది. చార్ధామ్ ప్రాజెక్ట్ అభివృద్ధి హిమాలయ పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోపించింది. దీంతో హైవే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి డొంక తిరుగుడుగా వ్యవహరించింది. 100 కిలోమీటర్ల పొడవు లేదా 40 మీటర్ల వెడల్పు గల హైవే విస్తరణ ప్రాజెక్టులను పర్యావరణ ప్రభావంచనాల నుంచి మినహాయించింది. 889 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టుని 53 ప్యాకేజీలుగా విభజించారు. దీంతో పర్యావరణానికి సంబంధించిన అంచనాల అవసరం లేకుండా పోయింది. సెప్టెంబర్ 2018లో ఎన్జీటీ తగిన రక్షణలు అమలైతే ముఖ్యమైన ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ పూర్తి కాదనేది ప్రభుత్వ వాదన. డిసెంబర్ 2021లో చైనాకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క రక్షణ సంసిద్ధతను మెరుగుపరిచే దృష్టితో రహదారి యొక్క 3 విస్తరణలకు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. చార్ధామ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా బండరాళ్లను తొలగించడానికి బ్లాస్టింగ్ మరియు త్రవ్వకాలపై పరిమితులు ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ పక్క చెట్లు నరికి అటవీ విస్తీర్ణాన్ని తగ్గించేసిన ఈ ప్రాజెక్ట్ కొండలను బలహీనం చేసిందనే వాదనలున్నాయి. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను సమీక్షించడానికి సుప్రీంకోర్టు కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న హిమాలయ భూభాగానికి రోడ్డు విస్తరణ ప్రమాదకరమని ఈ కమిటీ వాదించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని 3 స్ట్రెచ్ల విస్తరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వాస్తవానికి చార్ధామ్ రహదారిని 816 కిలోమీటర్ల విస్తరణను 10 మీటర్లకు విస్తరించాలని భావించింది. ఇందులో 365 కిలోమీటర్ల మేర మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్మాణాన్ని పూర్తి చేసింది. మరో 537 కిలోమీటర్ల మేర 10 మీటర్ల రోడ్డు నిర్మాణానికి కొండ కటింగ్ పూర్తయింది. అయితే భూమి కుంగిపోవడంతో జనవరి నుంచి పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు సొరంగం కూలిపోవడంతో ఈ ప్రాజెక్టులో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే వాదనలు పెరిగాయి. 41 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోవడంతో చార్ధామ్ ప్రాజెక్టు భద్రత మరోసారి చర్చకు వచ్చింది. అకస్మాత్తుగా కూలిన సొరంగంలో అప్పుడే షిఫ్ట్ పూర్తయిన కార్మికులు కొందరు, లోపలికి ప్రవేశించిన కార్మికులు ఇంకొందరు చిక్కుకుపోయారు. సొరంగం ఏ మేరకు కూలిందో అర్థం కాని పరిస్థితిలో 41 మంది ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. కానీ లోపల విశాలంగా ఉండడం, సొరంగం కొంతమేర మాత్రమే కూలి కేవలం బయట నుంచి రాకపోకలకు అవకాశం లేకుండా 60 మీటర్ల మేర మూసుకుపోయిందని గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్లో మొదటి భాగంగా లోపలున్న కార్మికులు ఏ పరిస్థితిలో ఉన్నారో గుర్తించారు. దీనికి సున్నితమైన ఎండోస్కోపీ కెమెరాలు పంపారు.
కార్మికులు క్షేమంగా ఉన్నారని గుర్తించిన తర్వాత వారికి ఆహారం, మందులు, నీటి సరఫరాపై దృష్టి పెట్టారు. మానసికంగా కుంగిపోకుండా ఏర్పాట్లు చేశారు. మొబైల్స్ లోపలికి పంపించారు. మల్టీవిటమిన్లు, యాంటీ డిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ను ప్రతిరోజు పంపుతూ వచ్చారు. అదృష్టవశాత్తు లోపల కరెంట్ సరఫరా ఉండడంతో వెలుగులోనే ఉండే అవకాశం వచ్చింది. అప్పటికే ఏర్పాటు చేసిన మంచినీటి పైపు ద్వారా ఆహారం పంపుతూ వచ్చారు. ముందు వైపు నుంచి శిథిలాలను తొలగించేందుకు చేసిన 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందువల్ల కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సొరంగం లోపల నుంచి మాత్రమే కాకుండా కొండపై నుంచి కూడా డ్రిల్లింగ్ పనులు మొదలుపెట్టారు. లోపల చిక్కుకుపోయిన వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రోజులు గడిచే కొద్దీ వారిలో మనోస్థైర్యం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. తమను నిజంగా బయటకు తెస్తారా లేక మభ్యపెడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నిరంతరం ఆహారం సరఫరాతో పాటు బయట నుంచి జరుగుతున్న రెస్క్యూ ప్రయత్నాలు తెలిసిన తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. పైపు ద్వారా ఇరువైపులా ఉన్నవారి మధ్య మాటలు కూడా నడిచాయి. ఈ సొరంగం పనులు 2018లో ప్రారంభమయ్యాయి. ఇంకొంత పని చేస్తే సొరంగం పూర్తవుతుందనుకున్న సమయంలో గతంలోనూ ఇప్పుడు కూలిపోయిన చోటే కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో మళ్లీ ఆ పనులు పూర్తి చేయడానికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు మళ్లీ ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదాస్పద ప్రాజెక్టు వల్ల ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని ఇప్పటికే పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గటం లేదు. మరోపక్క రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా అంతర్జాతీయంగా టన్నెల్ అనుభవజ్ఞులను ప్రభుత్వం పిలిపించింది. కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిని సమీక్షించారు. రెస్క్యూ చివరి దశకు వచ్చినా సందేహాలు మాత్రం పోలేదు. అయితే సొరంగం లోపలి వీడియోను కూడా రిలీజ్ చేసిన అధికారులు లోపలికి ఎండోస్కోపిక్ కెమెరా పంపి వాకీటాకీ ద్వారా కార్మికులతో మాట్లాడించారు. ఆ వీడియోలు చూపి అందరినీ క్షేమంగా తీసుకొస్తామని కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఓఎన్జీసీతో పాటు 5 కేంద్ర సంస్థలు సహాయక చర్యల్లో భాగమయ్యాయి. కార్మికులు బయటకు వచ్చిన వెంటనే వైద్యం అందించేందుకు వీలుగా సిల్కియారాకు 30 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర 41 పడకలతో తాత్కాలిక వార్డును సిద్ధం చేశారు. అంబులెన్స్ వెళ్లేందుకు వీలగు రోడ్డు మార్గాన్ని మెరుగుపరిచారు. 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాలు అనుకున్నది సాధించాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగం పాక్షికంగా కుప్పకూలడంతో అందులో చిక్కుకుపోయిన 41 మంది కూలీలంతా బయటకొచ్చారు. వారు చిక్కుకున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్ చేపట్టిన అధికారులు అందులోకి పైపును పంపించి దాని ద్వారా కూలీలు ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో వారిని ఆసుపత్రికి తరలించారు. కూలీలంతా సురక్షితంగా బయటపడడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. अब तो सभी लोग 41 सुरक्षित, खुश, आनंद के साथ अपने पैरों पर चल करके सुरक्षित आ गए हैं. इससे बड़ा और खुशी का माहौल क्या हो सकता है. ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కూలీలంతా సురక్షితంగా బయటికి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూలీల మనోధైర్యాన్ని, అహర్నిశలు శ్రమించిన సహాయక బృందాల కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు. వారి మనోధైర్యానికి సెల్యూట్ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రతి ఒక్కరిని ఎమోషనల్కు గురిచేసిందన్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎంతగానో శ్రమించిన సహాయక సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నారని మోడీ అన్నారు. చివరకు నిషేధించిన ర్యాట్ హోల్ పద్ధతే కార్మికుల ప్రాణాలు కాపాడింది. ఈ పద్ధతిలో డ్రిల్లింగ్ చేసి కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సొరంగం లోపల చిక్కుకున్న చోటకు పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు పంపించడంతో వారు ఇన్ని రోజులు సజీవంగా ఉండగలిగారు. సహాయక చర్యల్లో దేశ విదేశాల నిపుణులు సైతం పాలుపంచుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంలో కీలక పాత్ర వహించిన నలుగురు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హసనైన్ రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఎంఏ పాత్రను పర్యవేక్షించారు. ఈయన శ్రీనగర్లోని భారత సైన్యం జీఓసీ 15 కార్ప్స్లో మాజీ సభ్యుడు. నవంబర్ 19న ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ప్రయత్నాల్లో చేరిన మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ ఇంజనీర్ క్రిస్ కూపర్స్ మైక్రో టన్నెలింగ్ స్పెషలిస్ట్. తన దశాబ్దాల అనుభవంలో ఆయన మెట్రో సొరంగాలు, పెద్ద గుహలు, ఆనకట్టలు, రైల్వేలు, మైనింగ్ వంటి ప్రాజెక్టుల్లో పనిచేశారు. కూపర్ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయ సలహాదారుగా కూడా ఉన్నారు. పలు కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరజ్ ఖైర్వాల్ను నోడల్ అధికారిగా సీఎం ధామి నవంబర్ 18న నియమించారు. 10 రోజులుగా ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. వాటి గురించి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కార్యాలయాలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆర్నాల్డ్ డిక్స్ ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సేవలందించాలని కోరడంతో నవంబర్ 20న ఆయన రంగంలోకి దిగారు. నిర్మాణ ప్రమాదాలను అంచనా వేయడం నుంచి కార్యాచరణ భద్రతా పనితీరుకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడం వరకు ఆయనకు విశేష నైపుణ్యం ఉంది. ఇలా నలుగురే కాదు,
ఇంకెంతో మంది నిపుణులు సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం విరామం లేకుండా పనిచేసి ఆపరేషన్ టన్నెల్ను విజయవంతం చేశారు. విధిని ఎదిరించి తలరాతను మార్చుకుని మృత్యుంజయులుగా తిరిగొచ్చారు 41 మంది. ఎస్, నిజంగానే వారు హీరోలు, నిజ జీవితపు హీరోలు. వారి గుండె నిబ్బరం, సడలని ధైర్యం నిజంగా ఓ గొప్పే, ఓ అద్భుతమే. క్షణం ఒక యుగంలా గడిచిన 17 రోజుల మృత్యు పోరాటంలో అజేయులై తిరిగొచ్చారు ఉత్తరకాశీ కార్మికులు. వాళ్ల కరేజ్కి హ్యాట్స్ ఆఫ్.